మీరు ఇండిపెండెంట్ గా మీరు ఒక్కలే చేసుకుంటున్నారు. అసలు ఏమైందమ్మా అసలు మీకు? పోలియో అమ్మ, చిన్నప్పుడు పోలియో వచ్చింది. జాబ్ చేసేటప్పుడు ఫ్రాక్చర్ అయింది. అంటే ఎన్ని ఇయర్స్ అప్పుడు వచ్చింది? 3వ సంవత్సరం. ఏ ఊరు నుంచమ్మా? మాది కృష్ణా జిల్లా. కృష్ణా జిల్లా. ఓకే. అంటే ఎక్కడ, అంటే అక్కడ కృష్ణా జిల్లాలోనే అంటే బొవ్వ పుట్టిందంతా అక్కడ? దగ్గర గోడపాడని. అక్కడే పుట్టారా? అక్కడ పుట్టలేదు, విజయవాడలో పుట్టాను. ఉమ్. అది మా నాన్నగారు ఆళ్ళూరు. ఆహా, ఓకే ఓకే. అంటే ఫైనల్ గా అక్కడ విజయవాడ అమ్మాయి హైదరాబాద్ కి వచ్చేసింది హైదరాబాద్ మొత్తానికి. జాబ్ అంటే- తోనే వచ్చాను ఇక్కడ. ఓకే అమ్మా. అంటే ఏం చేశారమ్మా స్టడీ? ఆర్టీసీ హాస్పిటల్. నేను స్టడీస్ పాలిటెక్నిక్ చేశాను, తర్వాత డిగ్రీ కంప్లీట్ చేశాను, పీజీ డిస్కంటిన్యూ. అంటే జాబ్ చేశారమ్మా దాని తర్వాత? ఆర్టీసీ హాస్పిటల్లో ఫార్మసిస్ట్ గా చేశాను. అంటే ఇప్పుడు మీకు కాళ్ళకి ఇబ్బంది, అంటే మీరు ఇండిపెండెంట్ గా మీరు ఒక్కలే చేసుకుంటున్నారు. అసలు ఏమైందమ్మా అసలు మీకు? పోలియో అమ్మ, చిన్నప్పుడు పోలియో వచ్చింది. జాబ్ చేసేటప్పుడు ఫ్రాక్చర్ అయింది. అంటే ఎన్ని ఇయర్స్ అప్పుడు వచ్చింది? 3వ సంవత్సరం. ఆహా, ఓకే ఓకే. అంటే క్యూర్ ఉంటుంది అని అంటారు కదా? పోలియోకి అసలు క్యూర్ లేదు. చాలా ఊళ్ళు తిరిగాం, అసలు ఉండదు, అసలు ఉండదు. చాలా ఊళ్ళు తిరిగాం. సో చిన్నప్పుడే క్యూర్ చేసుకుంటే క్యూర్ చేయడానికి ఉండదు అసలు పోలియో. ఓకే. దాని పర్సంటేజ్ బట్టి ఉంటుంది. ఒక చెట్టు ఎండిపోయిన చెట్టుకు నీళ్లు పోస్తే బతకదు కదా, ఆ. సేమ్ పోలియో కూడా అంతే.